హలో అండి. వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. వెల్కమ్ టు సాయి శ్రీజ గోవింద్. ఏం లేదండి, ఇప్పుడు అందరూ పెడుతున్నారు కదా మీలో అది అలా ఇలా. సో నేను కూడా పిల్లలు వెళ్ళేదాకా నేనైతే వీడియో లాగ్ తీశాను, చిన్న మినీ లాగ్ అనమాట. సో అప్పుడే లేచి వెంటనే నేను మొహం కడుక్కొని ఏం కడుక్కోను చూస్తే 10 మినిట్స్ తక్కువ 6 అయ్యింది. సో వెళ్ళి వాకిలి చినుకొని ముగ్గు పెట్టాలి కదా, అందుకోసం ఫాస్ట్గా వచ్చి చేసుకుంటాను. డైలీ రొటీనే, డైలీ వాళ్ళగానే డైలీ కూడా ఇంతే. అయితే స్పెషల్గా అంటూ ఏం లేదు, నార్మల్గానే డైలీ ఇంట్లో ఎలా ఉంటానో ఈ విధంగా అయితే నేను వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే చూడండి. ఇవన్నీ చేసుకొని అయితే తర్వాత వెళ్ళి పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ అవ్వమని లేపుతాను. వెళ్ళి ఫస్ట్ ఇది చేయాలి కదా, ఏది చేసినా చేయకపోయినా ఫస్ట్ మనం బయట ముందు క్లీన్ చేసుకొని ముగ్గు పెడితేనే కదా అందంగా ఉంటుంది. అవును కదా. ఫ్రైడే అప్పుడైతే ముగ్గు పిండి వేస్తాను. ఈ నార్మల్ డే కాబట్టి ముగ్గురాయి, ఇది కూడా ముగ్గురాయి కాదు, ముగ్గురాయి అలాగా కొంచెం చాక్పీస్ టైప్ వచ్చింది అనమాట. ఈ ముగ్గురాయి చూసారా నా ముగ్గు ఎలా ఉందో? నవ్వకండి, నా వీడియో ఫుల్గా చూడాలి తెలుసా. చూడాలి, ఎందుకంటే నేనంటే ఇష్టమైన వాళ్ళైతే చూస్తారు అనుకుంటున్నా. చూసారా అంత పని ఉందో కదా, ఏం చేయట్లేదు, ఏముంది ఖాళీగా ఉంది అనుకుంటారు. చూడండి, తర్వాత మళ్ళీ పై నుంచి కింద వరకు చిమ్ముకోవాలి. అవును కదా. పై నుంచి అయితే ఫస్ట్ నేనైతే హాల్ వరకు చిమ్మేస్తాను, తర్వాత పైకి వెళ్ళి కింద వరకు వస్తాను, అలా అనమాట. సో సోపాను చూడండి ఎలా చేసేసారో, ఇంత క్లీన్ చేసుకొని మళ్ళీ చిమ్ముకోవాలి. నాకైతే ఇంకా నిద్ర పోలేదు. మీరు కూడా అంతేనా? మధ్యలో రెస్ట్ తీసుకుంటాను. ఆ వీడియో కూడా తీసాను కానీ ఇది ఏందో అప్లోడ్ అవ్వలేదు, అందుకని ఎంతవరకు వచ్చిందో అంతవరకు. ఓకేనా, ఇంకా సగం పని ఉందండి. తర్వాత టీ పెట్టడానికి అయితే వెళ్ళాను కానీ వీడియో కూడా అది తీసాను. ఏంటో కొన్ని వీడియో ఇది అంటే ఫుల్ అయిపోయింది స్టోరీ, అందువల్ల కొంచెం అయితే రాలేదు. చూసారా వంటలు ఎలా ఉందో. ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి కదా, క్లీన్ చేసుకొని పాలు అయితే పెట్టాలి. చూసారా, మళ్ళీ ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ టిఫిన్ తిన్నాక మళ్ళీ అంట్లు పడిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం కడుక్కోవడం ఇదేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే నిజంగా అలా అనిపిస్తుంది. ఏంటిది, ఇంతేనా లైఫ్ అంటే? తినడం కడుక్కోవడం చిమ్ముకోవడం, తినడం కడుక్కోవడం చిమ్ముకోవడం. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇంట్లో పంపించరు, అంటే వర్క్ చేద్దాము అనుకుంటే ఇంట్లో పంపించినా మనం కూడా వెళ్ళలేము. పిల్లలు కదా, మళ్ళీ క్యారేజ్ అని అవన్నీ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా టైం తీసుకుంటుంది. అందుకని ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇంట్లోనే పార్లర్లు చూసుకొని సో ఇదంతా అయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో కూడా చూడండి హైబ్రోస్ కూడా వచ్చారు. ఇక్కడికైతే ఓవర్ అయింది, తర్వాత హైబ్రోస్ కూడా వచ్చారు. ఇక్కడ మళ్ళీ హైబ్రోస్ చేసుకొని సో ఇంటి పని ఇలాగే పార్లర్ పని పిల్లల పని అన్నీ నేనే చూసుకుంటాను. ఓకేనా. మధ్యలో ఈరోజైతే ఇంకా రీల్స్ చేయలేదు. 3 days అయిపోయింది అనమాట రీల్స్ చేయకుండా. తెలుసా మీకు, వీడియో కోసం అయితే చెప్పట్లేదు, ఇదంతా నా రియల్ అనమాట. రియల్నే వీడియో రూపంలో తీసి పెడుతున్నాను. ఓకేనా. అన్నీ నేనే చేసుకోవాలి, తప్పదు కదా. నేననే కాదు, నాలాగే ఎంతో మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎంత చదివినా, ఎంతో జాబులు చేసినా
ఇవన్నీ తప్పవు ఏ ఆడపిల్లకైనా. అందుకే మా పాపకి అప్పుడప్పుడు చిన్న చిన్న పని చెప్తుంటాను అనమాట. సో మా షన్నుగాడు చూసారా, అప్పుడే లేచింది, వార్మప్ చేస్తుంది. ఇది నాతో పాటు లేడు మానేసింది. నాకన్నా బద్ధకం తయారుగా అయింది. నేనే అనుకుంటే అంతకుముందైతే 5కే లేచేది, మమ్మల్ని అంతా లేపేది. ఇప్పుడు షన్నుగాడికి ఏసీ ఉంటే చాలు, ఎంతసేపు వేసినా ఏసీలోనే పనుకుంటుంది. సో పాప అయితే రెడీ అయ్యి వచ్చేసింది. పిల్లల్ని కూడా లేపేశాను, నిద్ర లేపేశాను. సో రెడీ అవుతున్నాను. మధ్యలో నేను చేస్తుంటే నేను చేస్తాను వస్తుంది. పొంగల్ చేస్తున్నాను అనమాట టిఫిన్కి. మార్నింగ్ టిఫిన్ పొంగల్ అయితే ఇష్టంగా తింటారు మా వారు, మా బాబు, నేను, ముగ్గురు తింటాం. పాప ఇష్టంగా తింటుంది. సో పాప కోసం అయితే దోశ ఏమని అడుగుతుంది. ఈ రోజుకి అడ్జస్ట్ అవ్వు పాప అని చెప్తున్నా. దోశ పిండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. సో అయిపోతే వెళ్ళి వేసుకొని వచ్చుకుంటాను. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అలాగా. సో అది ఎప్పుడు ఉంటుంది కాబట్టి పొంగలి అనుకున్నప్పుడు చేస్తా. ఉప్మా బాగా తింటుంది మరి. సో నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కదా, నాకు అంతమంది ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు కదా, ఓపికగా నా వీడియోస్ చూడలేరా? చేసుకుని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో స్టోరీ చేస్తున్నాం, తీయడానికి కూడా టైం ఉండడం లేదు సరిగ్గా. ఇటు అటు బయట పని నేనే చూడాలి, ఇంట్లో పని నేనే చూడాలి అంటే కొంచెం ఓపిక అయితే చాలా తగ్గిపోతుంది. సో ఆ దేవుణ్ణి కొంచెం ఓపిక శక్తి ఎక్కువ అడుగుతున్నాను అన్నమాట. సరే తర్వాత ఆ బట్టలు అయితే మార్నింగే వేసేసాను నిద్రలేగానే. సో అప్పుడు అంతలోకి ఆరేస్తున్నాను అనమాట. ఈ లోపల ఆరిపోద్దులే యూనిఫామ్ అని. మా బాబుని అయితే వీడియో తీయలేదు, వాడికి యూనిఫామ్ లేదు. స్నానం చేసి కూర్చోన్నాడు వేరే డ్రెస్ వేసుకొని. అందుకని ఫాస్ట్గా బట్టలు ఆరేస్తున్నాను. బట్టలు ఆరేసేస్తే వెంటనే బాబు కూడా యూనిఫామ్ సెట్ అయిపోతుంది కదా, ఆరిపోద్ది, ఎండ వచ్చింది కాబట్టి. సో జడేసి పంపించేస్తున్నాను పాపని ఫాస్ట్గా. స్నానం అయితే వాళ్ళే చేసుకుంటున్నారు ఇప్పుడు, కొంచెం పర్లేదు. అయిపోయింది, వాడు రెడీ అయిపోయి ఫోన్ చూసుకుంటాడు. దానికోసం వెయిటింగ్, పాప కోసం. ఇద్దరు ఒకే స్కూలేను, వేరే స్కూల్ అయితే కాదు, శ్రీ చైతన్య అనమాట. ఇంకా బాగా చెప్పి వెళ్ళిపోతుంది మా పాప కూడా. బాబా అయితే వెళ్ళిపోయాడు, కిందకి వెళ్ళాడు, వెయిట్ చేస్తున్నాడు. పాప కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా పాట ఇంట్లో పని మొత్తం చేసేసాను కాబట్టి ఎప్పుడూ అలాగే చేస్తాను. సో ఎప్పుడో ఒకసారి నీరసంగా ఉంటే తప్ప డైలీ అయితే ఇంతే. తర్వాత వెంటనే వెళ్ళి నేను కూడా స్నానం చేసి పూజా మందిరంలో కూర్చుంటాను కాసేపు, 10 నిమిషాలు 15 నిమిషాలే. మామూలుగా అయితే ఏమైనా పూజలు చెయ్యాలి, పారాయణం చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఈజీగా 3 hours 2 hours కూర్చుంటాను. ఎక్కువగా బాబా పారాయణం చేస్తాను. ఇప్పుడు దసరా వస్తుంది కాబట్టి, ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 9 రోజులు కూడా నేను పూజలు బాగా చేస్తాను. తెలుసా మీకు? చెప్తున్నాను, మీకు ఎలా తెలుస్తుంది లేండి. సో ఈ విధంగా అయితే చేసుకుంటాను పూజ. మామూలుగా అయితే డైలీ మరీ అంతంతసేపు అయితే కూర్చోలేము కాబట్టి, ఈరోజు అంతగా టైం లేదు కాబట్టి కొంచెం బయట హాస్పిటల్ వరకు వెళ్ళాలి. సో అందుకని కొంచెం సేపే కూర్చున్నాను. ఇంకా వంట కూడా చేయాలి కదా. ఇప్పుడైతే టైం కరెక్ట్గా 8:45 అయ్యింది. ఓకేనా, 8:45 అయిపోయింది. 9 కల్లా మేము టిఫిన్ కూడా తినేసాం. ఈరోజైతే మామూలుగా మా వారైతే అస్సలు తినరు, ఈ మధ్య తినకుండా హెల్త్ ఇష్యూ తెచ్చుకున్నారనమాట. సరిగ్గా తినరు. మార్నింగ్ పూట ఒకేసారి 12కి అలా తింటాం. నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. సో నాకు కూడా ఈ మధ్య హెల్త్ బాగాలేకుండా వస్తుందని సో డైలీ మార్నింగ్ పూట తినడం అలవాటు చేసుకున్నాము. మార్నింగ్ అయితే అస్సలు తినము. నేను తింటాను, తినకపోయినా ఉప్పు వేసుకొని మజ్జిగలో వాటర్ అయినా అదే మజ్జిగ నీళ్ళైనా తీసుకుంటాను. చూసారా, హారతి తీసుకోండి, మీరు కూడా దండం పెట్టుకోండి. మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా. సో తర్వాత వచ్చి టిఫిన్ అనమాట. సో ఇంకా ఆయనకి ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టాలి. ఎందుకంటే ఈ మధ్య హెల్త్ ఇష్యూ చూసాం కదా. ఏం లేదండి, హెల్త్ అంటే అక్కడ పెయిన్స్ ఇక్కడ పెయిన్స్ అని వస్తున్నాయి. సరిగ్గా మ్యాక్సిమం ఇద్దరం, ఆయనకి ఫస్ట్ నుంచి అలవాట్లేదు మార్నింగ్ తిండు, ఇంకొకేసారి 12కి తింటారు. ఇంకా నాకు కూడా అలాగే అలవాటు అయిపోయింది. నాకైతే ఊరికూరినే బీపీ డౌన్ అలా అయిపోతుంది అనమాట. సో అప్పటి నుంచి నేనైతే మార్నింగ్ పూట తినడం అలవాటు చేసుకున్నాను. ఒకసారి తినకపోయినా కూడా జ్యూస్ అని అవని ఇవని తీసుకుంటున్నాను ఇప్పుడైతే. అందుకే కొంచెం లావు కూడా వచ్చేసాను. అవును కదా, వచ్చేసాను కదా.
అంతకుముందు కన్నా కొంచెం లావు అయితే ఉన్నాను, 3 పూట్ల తింటున్నాను కాబట్టి. సో ఇలా అయితే మ్యాక్సిమం మేము నలుగురు కలిసే తింటాము కూర్చొని. కానీ పిల్లలు లేరు కాబట్టి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి మేమిద్దరం కలిసి తింటాం. ఈయనుంటే మాతో కలిసే తింటారు, లేదు అనుకుంటే నేనైతే పిల్లలతో పాటు కలిసి తినేస్తాను. టిఫిన్ తిని వెంటనే ఐబ్రోస్కి వచ్చారు, ఐబ్రోస్ కూడా చేశాను. సో ఎవరు వచ్చినా చేయాలి, తప్పదు, ఇది నా ఫీల్డ్ కాబట్టి, నాకు ఇష్టమైన ప్రొఫెషనల్ కాబట్టి. సో ఇంతవరకు ఓకే. ఇంకా మధ్యాహ్నం సెక్షన్ ఉంది. థ్యాంక్ యూ.